హాయ్ హలో నమస్తే, అందరూ మంచిగున్నారా? ఓకే, ఇవాళ మనం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గురించి తెలుసుకుందాం. ఓకే, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ టైం పీరియడ్ చెప్పండి. ఇక్కడ చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది. ఒక దాంట్లో 2500 to 1700 BC అని ఉంటుంది. కొన్నిట్లో 3250 to 2750 BC అని ఉంటుంది. ఈ బీసీఈ ఇవన్నీ ఎలా రాస్తారు అనేది నేను మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పా కదా. సో టైం పీరియడ్ విషయానికి వస్తే ఇక్కడ 2 types ఆఫ్ టైం పీరియడ్ ఎందుకు తెలుస్తుంది అంటే, ఒక దాంట్లో ఆర్ఎస్ శర్మ ఉన్నారు కదా, ఆయనేమో ఈ టైం పీరియడ్ని సజెస్ట్ చేస్తారనమాట. ఇంకొక దాంట్లో అంటే సర్ జాన్ మార్షల్ అనే పర్సన్ ఉన్నారు కదా, ఆయన ఈ టైం పీరియడ్ని సజెస్ట్ చేస్తారు. సో మనకి డిఫరెంట్ టైం పీరియడ్స్ అనేవి అనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే, ఇక్కడ కన్ఫ్యూజ్ అనేది అవ్వద్దు. ఓకే, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. మోస్ట్లీ నాకు తెలిసి టైం పీరియడ్ అడగకపోవచ్చేమో, ఐ డోంట్ నో, నేను దీని గురించి వినలేదు. బట్ అప్రాక్సిమేట్గా అయితే ఈ టైం పీరియడ్ గుర్తుపెట్టుకోండి. ఓకే, ఒకవేళ అడిగినా ఇన్ కేస్ మనం ఆన్సర్ చేయొచ్చు కదా. ఓకే, మనం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ని హరప్పా సివిలైజేషన్ అని కూడా అంటాం. ఎందుకంటాము అని అంటే, ఇక్కడ హరప్పా అనేది ఫస్ట్ సైట్ అనమాట, డిస్కవర్ చేసిన ఫస్ట్ ప్లేస్ అది హరప్పా అనేది. సో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మనం హరప్పా సివిలైజేషన్ అని కూడా అంటాం. ఇంకా చాలా ఉంటాయి, మొహెంజాదారో, ఇట్లా డిఫరెంట్గా. అవన్నీ కూడా మనం ఫుల్ లెంత్ వీడియోలో చూద్దాం డీటెయిల్గా. అండ్ ఇంకొకటి బాగా గుర్తుపెట్టుకోండి, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది బ్రాంజ్ ఏజ్ సివిలైజేషన్ అంటారు. బ్రాంజ్ ఏజ్ సివిలైజేషన్. ఓకే, బ్రాంజ్ ఏజ్ సివిలైజేషన్. ఓకే, మిగిలిన డీటెయిల్స్ అన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ షార్ట్ వీడియో ఇంకెంతే.